బ్రో బయటి బై ద గ్రేట్ డైరెక్టర్ బోకో. మీ లాస్ట్ సినిమా ఏంటి సార్? అవతార్. ఓ తీసేది మీరేనా? రాత్రి చూసా అంటున్నా. చూసిన తర్వాత అవతార్ 3 తీద్దాం ప్లాన్ చేస్తున్నా. ఎందుకు నువ్వేం షూట్ చేసావు ఇంతకు ముందు? అద్దరిపోయే సీన్ తీసాను సార్ నిన్ననే. ఏం తీసావు? చెరువు సార్. ఓకే. చెరువు మధ్యలో నుండి ఒక పువ్వు వస్తది, ఆ పువ్వు మధ్యలో నుండి ఒక అమ్మాయి వస్తది, 2 తేనెటీగలు ఇలా వెళ్తాయి, వెనక నుండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఒక తోటలో ఒక కొమ్మకి ఒక పువ్వు. ఎంతకీ ఏం చేసావు అది? మెచ్యూర్ ఫంక్షన్. అసలు మనం ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చాం సార్? యాక్చువల్ గా మన సినిమా హిట్ అయితే ఏం చేస్తాం? బేసిక్ గా సక్సెస్ మీట్ పెట్టుకుంటాం. మనం ఫెయిల్యూర్ మీట్ పెడుతున్నాం. ఫెయిల్యూర్ మీట్ అదేంటి? జనాల దగ్గరికి వెళ్ళి సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. కారణాలు మనం చెప్తాం. ఇప్పుడు సాధారణంగా హిట్ అయితే ఏం చేస్తారు? డైరెక్టర్ గారు రాత్రి అంతా కష్టపడ్డాను, హీరో బాగా చేశాడు, హీరోయిన్ బాగా చేసింది అంటాం. ఓకే. మన సినిమా దొబ్బడానికి కారణం ఏంటో మనం చెప్పుకుందాం. ఓకే అయితే ఎవరైనా ఉన్నారా? మన సినిమా ఫ్లాప్ అవడానికి కారణం చాలా ఉన్నారు. నువ్వు, నేను, చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. అందరూ వస్తారు. ఇప్పుడు ఎవరు వస్తున్నారు సార్? ఫైట్ మాస్టర్, ప్రొడ్యూసర్. హాయ్ సార్. హాయ్ ప్రొడ్యూసర్ గారు నమస్తే. మొత్తం పోయినట్లు ఉంది. మొత్తం పోయినాయి సార్. డబ్బు హిట్ మొత్తం A to Z. ఫైట్ మాస్టర్, మీరు ఫైట్ మాస్టర్ అవడానికి ఇన్స్పిరేషన్ ఎవరండి? నా పిల్లం. అదేంటి? డైలీ నన్ను కొడుతుంది కదా. ఇంట్లో గొడవ అడుగుని తీసుకొచ్చి ఇక్కడ ఫ్రెండ్స్ పెట్టారా? మామూలు సన్స్ కొడితే గోడ గడుచుకుంటూ అట్లే. సూపర్. నాకు ఒక డౌట్ అండి. అడగండి. ఇప్పుడు ఈయన సినిమా ఎట్లా చేసిరు మీరు? యాక్చువల్ గా రోజు కథ చెప్పడానికి వచ్చాడు. ఆయనతో పాటు ఒక అమ్మాయి వచ్చింది. నేను అమ్మాయిని చూస్తూ ఉన్నా, ఆయన కథ చెప్తూ ఉన్నాడు. లాస్ట్ లో ఓకే అన్నాడు. ఏం జరిగిందో ఏమో అంత హడావుడిలో ఓకే అనేసాం, డబ్బులు పెట్టేసాం, సినిమా అయిపోయింది అంతే. కాకపోతే అమ్మాయి ఓకే అన్న లాస్ట్ కి మనకి. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మన సినిమా బడ్జెట్ ఎంత? 5 కోట్లు. అదే 6 కోట్లు కదా. అంటే 1 కోటి రూపాయలు నేను నొక్కేసా. ఇది నేను చూడలే. మన సినిమా ఎలా ఆడుతుంది? అయ్య బాబాయ్, అసలు ఖాళీ లేదు తెలుసా? ఏగలో దోమలు తిరుగుతూనే ఉన్న థియేటర్ అంతా. సినిమా భారీ ఫ్లాప్ అయింది, అందుకనే మనం ఫెయిల్యూర్ మీద పెట్టాం. సార్ నెక్స్ట్ మన వాళ్ళు ఎవరెవరు వస్తున్నారు? డాన్స్ మాస్టర్ వస్తున్నారు. ఏంటి డైరెక్టర్ గారు, సినిమా హిట్టా? బ్లాక్ బస్టరా, వైట్ బస్టరా? ఎవరురా నువ్వు? మన సినిమా భారీ ఫ్లాప్ సార్. నా తెలిసి తెలుగు ఇండస్ట్రీ రికార్డ్ ఇది. ఏంటి ఇప్పుడు మన సినిమా భారీ ఫ్లాపా? మామూలు ఫ్లాప్ కాదు, భర్త హిట్ అయితే. ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? నెక్స్ట్ ఎవరంటే మన హీరో గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, వాళ్ళ అసిస్టెంట్ గారు, హీరోయిన్ గారు. అందరూ వస్తున్నారా? ఈ ఫెయిల్యూర్ మీద చాలా గ్రాండ్ చేయాలయ్యా. త్వరగా రమ్మని చెప్పండి. సార్ డ్రమ్మన్ గారు. పల్లవించు తొలిరాగ. సార్ మేము మ్యూజిక్ డైరెక్టర్ అమ్మా, కెమెరాలో కనపడను. మీరు కనపడమైన దగ్గర ఉన్నారు సార్, మాకు కనిపిస్తున్నారు. ఈ ఫెయిల్యూర్ పక్షం మీరు ఒక్కరు రోజు డ్రమ్స్ ఎందుకు తెచ్చారు? నా దగ్గర సాంగ్ ఉంది, మీరు ఏమన్నా మ్యూజిక్ కంపోజ్ చేయగలరా? కంపోజ్ ఇప్పుడే చేసేస్తా. సాంగ్ పాడు ఫస్ట్. సీను వద్దు సీను, జుప్పకు జుప్పకు జుమ్. వద్దు సీను, వద్దు సీను, వద్దు సీను, వద్దు సీను, వద్దు సీను, వద్దు సీను, వద్దు సీను. సార్ హీరో గారు నమస్తే. ఏంటి సార్ మేకప్ వేసుకొచ్చారా? అయ్యో మేకప్ తగ్గిందా? హీరో గారు, మన సినిమా చాలా పెద్ద ఫ్లాప్ అయింది సార్. ఆస్కార్ నుంచి ఫోన్ వచ్చింది మనకి. మొత్తం హోల్ వరల్డ్ ఇండస్ట్రీలోనే అతి పెద్ద ఫ్లాప్ ఉంది. ఆగ్రా సగం ఫ్లాప్ గానికి నువ్వే కారణం రా రే. నేనేం చేశాను? నీ మ్యూజిక్ ఎక్కడి నుంచి వచ్చాడండి? హీరో గారు మీరు రెడీ? అది నోరే. వాడి నోట్లో నా నోట్లో పెట్టినారు ఇప్పుడు. కాదు సార్, ఈ సినిమాలో హీరో కళ్ళు కనబడవా? హీరోయిన్ తీసుకొని రా. నాకు డౌట్, ఈ సినిమాలో హీరో పిచ్చోడా? సినిమాలో కదా, బయట కూడా. వాళ్ళంత మాట్లాడుతుంటే ఏమంటలేము సార్. చెప్తే నిజమే కదా.
డైరెక్టర్ ఇవన్నీ కాదండి, మా హీరో గారు అన్నారు, ఒక అసిస్టెంట్ గా అడుగుతున్నాను, ఆయన పోస్టర్ ఎక్కడ, ఆయన పేరు ఎక్కడ, ఇవన్నీ ఎక్కడ? యాక్చువల్ గా మన సినిమా ఫస్ట్ రిలీజ్ ఎప్పుడో పోస్టర్ పెట్టాం కదా, ఇప్పుడు ఫ్లాప్ అయినంత కొత్త పోస్టర్ రిలీజ్ చేశాను సార్. కనీసం పోస్టర్ చూసిన ఆడియన్స్ మళ్ళీ రావచ్చు మన దగ్గరికి. కొంచెం మా సార్ పోస్టర్ తీయండి. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. డైరెక్టర్ గారు మా సార్ కి వద్దు సీను అని ఎందుకు పెట్టాలనుకున్నారు సార్ ఈ టైటిల్? టైటిల్ ప్రాసెస్ అంతా ఐడియా వచ్చింది మన హీరో గారికి. సార్ చెప్పండి సార్, ఎలాగొచ్చింది ఒకసారి. డాన్ సీన్ పెట్టినప్పుడు ఎవరైనా అడిగిర్రా? అడగలేదు. దుబాయ్ సీన్ ఇప్పుడు పెట్టినప్పుడు ఎవరైనా అడిగిర్రా? అడగలేదు. మరి ఎందుకు వద్దు సీన్ అన్న పెట్టినప్పుడు అడుగుతారు? ఒక పవర్ఫుల్ డైలాగ్ ఇవ్వండి సార్. సింగిల్ గా రా, గుంపులు గుంపులుగా రా. రా రావట్లేదే సినిమాలో హీరో పిచ్చోడు యాక్చువల్ గా, బయటికి కూడా పిచ్చోళ్ళ. హీరో గారు ఫెయిల్యూర్ మీట్ ఇంకా గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నాను సార్. మిగతా ఆర్టిస్టులు కూడా పిలుస్తున్నాను. ఓకే. కెమెరా గారు మిగతా ఆర్టిస్టులు అందరూ పిలండి. హలో మిగతా ఆర్టిస్ట్ వచ్చేయండి. వీళ్ళందరూ మన ఆర్టిస్టులు. టచ్ అప్ బాగా చేయాలి, జాగ్రత్త చూసుకో. నేను సినిమాలో చేశాను కదా, నాకు క్లోజ్లు పడలేదేంటి? క్లోజులు పడాలంటే అక్సెప్ట్ చేయండి. లుకరాజు వాళ్ళు ముగ్గురు ఎవరు? వీళ్ళ ముగ్గురా జూనియర్ ఆర్టిస్టులు. మరి ఈమెవరు? కోఆర్డినేటర్. సార్ వీళ్ళందరినీ చూస్తుంటే నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? ఒక్క నిమిషం సార్, కొంచెం వెనక్కి జరగరా. సలాం సలాం. మరి అక్కడేమో ఏమనిపిస్తుంది నీకు? బ్లాక్ డే సార్, ఏం మాట్లాడకూడదు ఈరోజు. సార్ ఈవిడ భావన్న. ఎస్ భావన. ఆవిడేం చేశారు? అవును అడుగు. ఏంటి వెటకరుస్తున్నారు? నన్నైతే ఒక డైరెక్టర్ శ్రీదేవి అన్నారు తెలుసా? రాజమండ్రి శ్రీదేవి అన్న. ఈ ఫెయిల్యూర్ మీట్ కి మనం ఒక పెద్ద గెస్ట్లు పిలుస్తున్నాం. గెస్ట్లు ఎవరు సార్? శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు. సార్ పిలిపిలేండి సార్. అరే నెక్స్ట్ సినిమా వాళ్ళకి అవకాశం ఇద్దారా మనం? వాళ్ళకి ఇద్దామా? ఎస్, ఇద్దరు హీరోయిన్ చేసేద్దాం. మన నెక్స్ట్ సినిమా వాళ్ళకి అవకాశం ఇస్తే సార్ ఇది హిట్ అవుతుంది. ఎందుకు? అది ఫ్లాప్ అవుతుంది. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎవరు పిలిచారు మమ్మల్ని? డైరెక్టర్ గారు కొత్త హీరోయిన్సా? ఓ మేడం, మీ ఇద్దరికి ఫస్ట్ డాన్స్ చేశారు కదా, ఎవరైనా మాస్టర్ ఉన్నారా? లేరే. పెట్టుకోండి మేడం, దయచేసి చూడలేకపోతున్నాం. ఒకసారి ఇటు తిరగండి. హే అమ్మా నాకు కూడా టచ్ అప్ చేయొచ్చు కదా. బేసిక్ గా టచ్ అప్ అనేది అందంగా కనపడడం కోసం చేయాలమ్మా. అందానికే టచ్ అప్ ఏం చేస్తాం చెప్పండి? ఇవే రంగులే, ఇవే రంగులే. అయినా సరే టచ్ అప్ కోసం పౌడర్ ప్యాడ్ లో పౌడర్ ఉండాలి కదా. అందాక మీకు వేసాను కదా మేడం, 1 కిలోన్నర మిగిలిపోతే దాంతో వేస్తాను. కానీ రష్మి గారు పక్కింటి సుబ్బలక్ష్మి మీ మీద గొడవకు వస్తుంది. దేనికి? వాళ్ళ పిల్ల బట్టలు తెచ్చేసారట కదా మీరు. ఎందుకు పిలిచారు మమ్మల్ని? నేనే పిలిచాను. భారీ బడ్జెట్ తో సినిమా తీసాం, అది చాలా పెద్ద ఫ్లాప్ అయింది. ఇండస్ట్రీలోనే పెద్ద ఫ్లాప్ ఈ సినిమా అన్నమాట. అయ్యో సో సారీ అండి. ఏం ఫీల్ అవ్వద్దు. దానికి మేము ఫెయిల్యూర్ పార్టీ పెట్టుకున్నాం. అదేంటి ఫెయిల్యూర్ పార్టీ? సాధారణంగా సక్సెస్ పార్టీ అందరూ పెట్టుకుంటారు. అవును. సో అందుకని మేము ఫెయిల్యూర్ మీట్ పెట్టుకున్నాం. ఈ ఫెయిల్యూర్ మీట్ లో మా సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో మేమంతా వివరిస్తాం. ఈ ఫెయిల్యూర్ ఈవెంట్ ని మీరు సక్సెస్ చేయాలి. ఇంద్రజ గారు, ఈ స్టేజ్ నేను చూసుకుంటా, ఆ సీట్ మీరు చూసుకోండి. ఈవెంట్ మాత్రం అద్రిపోవాలి. ఆల్ రైట్, సో మీ అందరి కోసం ఒక మంచి మ్యూజికల్ సెగ్మెంట్ రెడీగా ఉంది. సో లెట్స్ వెల్కమ్ ప్రణతి కే. అమ్మమ్మ 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 ఝామునే వెన్నెల్లో వస్తాడు భామలు
చూడు రాజా ఏ రాజా వంకర రాజా ఓ రాజింకల రాజా అబ్బచా 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 హే అబ్బబ్బబ్బబ్బచా ముసుగు వెయ్యొత్తు మనసు మీద వలలు వెయ్యొత్తు వయసు మీద ముసుగు వెయ్యొత్తు మనసు మీద వలలు వెయ్యొత్తు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో ముసుగు వెయ్యొత్తు మనసు మీద వలలు వెయ్యొత్తు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో ముసుగు వెయ్యొత్తు మనసు మీద వలలు వెయ్యొత్తు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో సూర్యుడైనా చూపగలడా రేగి చాటున్న రేపుని చీకటైనా ఆపగలదా వచ్చే కళ్ళల్ని వద్దని తిరిగి పడదా కప్పగలరా ఉరకలేస్తున్న ఆశని దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావని ఎన్నో అందాలు స్వాగతిస్తూ కళ్ళ ముందుండగా అందుకోకుండా ఆగిపోతూ ఉసూరమంటే ఎలా ఏ ఉడుకు ఏ దుడుకు ఈ వెనక్కి తిరగని పరుగు ఉండదుగా కడ వరకు ఈ వయస్సునిలాగే కరిగిపోనీకు ముసుగు వెయ్యొత్తు మనసు మీద వలలు వెయ్యొత్తు వయసు మీద ముసుగు వెయ్యొత్తు వలలు వెయ్యొత్తు ఎగరనివ్వాలి తుఫాను వేగాలతో నిజగా సాస నిజగ సనిస నిజగా సాస నిజగ సనిస నిజగా సాస నిజగ సనిస నిదా yo, maha. Say yo, maha. Say yo, yo, maha. Yo, say ma, 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 ma. Chamka, chamka, chamkire, chinnari, chingare. Mulka palike, chilkele, kulketi, kulkele. Nisaga, sa, nisaga, sa, nisa, nisaga, sa, nisaga, sa, nisa, nida. Chamka, chamka, chamkire. చింగారే ముట్టుకో పట్టుకో చుట్టుకోరే సన్నాయి పల్కెలే ఈలో బుసగొడుతున్న ఆసే పసిగడుతున్న అడువిది ఆజానా ఈడే బలిపెడుతున్న ఓణి బలపడుతున్న ముదిరిన మైకానా సాయ్ కుల్లాస రాజా జై ఉల్లాస పూజా జై పట్టేసి లేజా ఆజా సాయి సుఖాల రాణి చేసుకోన బోణి చూసుకోన బాణి కానీ చిరుతొస్తే పొత్తే చెయ్యాలా విడిదిచ్చి బత్తాసియాలా చంకా చంకా చంకీరే చిన్నారి చింగారే మొలక పలికే చిలకేలే కుల్కేటి కల్కేలే సయ్యంద్రి నాను సయ్యందిరా ನಮ್ಮ ಸುತೀರ್ಸೋ ನಡಿಯಂತಿರಾ
మైసూరు రంగోల మన బిట్టు ಬಂದಾಳ ಬಳ್ಳಾರಿ ಬಾಬಾ ಬೇಗ ಬಾರ మైసూరు రంగోల మన బిట్టు ಬಂದಾಳ. వెల్ డన్ ప్రణతి, వెల్ డన్, వెల్ డన్. చంద్రజ గారు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? ప్రణతి మ్యూజికల్ ఎక్స్ట్రావెగెన్సా ఇది. ఇట్స్ అబ్సల్యూట్లీ మెస్మరైజింగ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మనసు నుంచి చెప్తున్నాను, ద వే యు సంగ్ వాజ్, నేను దీనికోసమే పుట్టానని కొంతమంది చెప్తారు కదా, యు బోర్న్ ఓన్లీ టు సింగ్. Pranati, really, we all enjoyed thoroughly. Thank you so much for the performance. Long way to go. థ్యాంక్ యూ. సరే, మేము చేస్తున్న ఈ ఫెయిలియర్ ని కాసేపు పక్కన పెట్టి కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వడానికి, ఒక సక్సెస్ మీట్ చేస్తున్నాము అని అనుకోవడానికి ఒక చిన్న గేమ్ ప్లాన్ చేస్తాం మేడం. సో మేడం ఏమంటారు ఈ బిస్కెట్ గేమ్ గురించి? నార్మల్ గా చాలా ఈజీగా, చాలా క్యాజువల్ గా, ఇంకా చెప్పాలంటే ఎవరినైనా వెటకారంగా చెప్తారు బిస్కెట్ వేసాడు అనేసి. కానీ బిస్కెట్ ని కరెక్ట్ గా నోట్లో వేయడం అంత ఈజీ కాదమ్మా. అది నేర్పడానికే ఇప్పుడు ఈ గేమ్ పెట్టాము. అయ్యయ్యా. సో ఇక్కడ గేమ్ ప్లేయర్ వస్తారు. వాళ్ళకి గేమ్ ఏంటంటే, ఆ బిస్కెట్ ని వాళ్ళకి మొహం మీద పెడతాము. ఆ మొహం మీద పెట్టిన బిస్కెట్ ని కింద పడకుండా, చేతితో టచ్ చేయకుండా నోటికి తీసుకొచ్చి తినాలి. అది ఎవరు ఫస్ట్ తింటారో వాళ్ళు. అమ్మాయి అయితే అబ్బాయికి టాస్క్ ఇవ్వాలి, అబ్బాయి అయితే అమ్మాయితో డాన్స్ చేయొచ్చు. అయితే మనకు డెమో చేసి చూపించడానికి రష్మి గారు ఇప్పుడు రంగంలోకి దిగుతున్నారు. కాకపోతే ఇందులో చిన్న లాజిక్ మిస్ అయింది. మొత్తం మేకప్ అంతా బిస్కెట్ గా అంటుకుంది. ఇంత చక్కగా డెమోని దగ్గర నుంచి చూసి ఇది ఎలా తినాలో నేర్చుకున్నారు కాబట్టి నరేష్ గారు రండి. ఇటు పక్క నుంచి అంజలి గారు రండి. మేము మంచోళ్ళు కాబట్టి మేము క్రీమ్ బిస్కెట్లు ఇవ్వట్లేదు, డ్రై బిస్కెట్లు ఇస్తున్నాము. ఆ క్రీమ్ ఫేస్ కుందలే అమ్మాయికి, అంజలికి. రెడీ, 3, 2, 1. నరేష్ ఫేస్ చిన్నది, ఫాస్ట్గా వచ్చేది. కమాన్ నరేష్, కమాన్ కమాన్ కమాన్. ఈ బిస్కెట్ బోడుప్పులు ఈఎంఐ అనుకో, ఇల్లుది దగ్గరకు వచ్చింది. నరేష్ సెకండ్ ఛాన్స్ ఒప్పుకోము కాబట్టి మీరిద్దరూ ఫెయిల్. మళ్ళీ ఈ గేమ్ ఆడడానికి ఇమ్ము, అంశు. ఏమో కమ్, అంశు కమ్. అరే హెడ్ అన్నాము, ఎక్కడి నుంచి ఇక్కడ స్టార్ట్ చేయాలి? నిజంగా అది అడ్వాంటేజ్ తెలుసా, నువ్వు ఎక్కడ పెట్టినా జారుకుంటూ వస్తుంది. 3, 2, 1 జార్మిటయ్యా గో. డిస్టర్బ్ చేయొద్దు ఎవరు వాళ్ళని. అంశు, అంశు కమాన్. అంశు లంచ్ కూడా చేయలేకపోతే చేసేస్తారు ఖచ్చితంగా. కమాన్ అంశు, కింద పడి. యు ఆర్ ఆల్మోస్ట్ దేర్. ఫేస్ మాత్రం తిప్పండి కొంచెం కొంచెం. ఆల్మోస్ట్ దే. అమ్మ నా మొహం కొంచెం గుండ్రాయిలాగా ఉండేసరికి జారిపోయిందమ్మా, ప్లీజ్. పర్వాలేదు నాన్న, ఇప్పుడు ఏముంది, అంశు ఒక టాస్క్ ఇస్తది. సరే మేడం, ఒక్క ట్రైల్ ఇద్దాము. మీరు అడుగుతున్నారు కాబట్టి మనం ఇమ్ముకు ఒక ఛాన్స్ ఇద్దాం. ఇది ఎందుకు ఇంకోసారి అంటానంటే, ఎక్కడో మేము ఇమ్ము మొహానికి న్యాయం చేయలేదు అనిపిస్తుంది. ఇమ్ము మొహానికి ఆ దేవుడే న్యాయం చేయలేదమ్మా, మనమేం చేయలేము. చూద్దాం. రెడీ, చూ. ఇమ్ము, ఆ బిస్కెట్ నీ టీంలో వర్ష అనుకో, తినేయ్. ఇమ్ము కరెక్ట్ గా వస్తున్నారు, ఇంకొంచెం. అది ఎక్కడ ఇరుక్కుపోయింది రా తవల్ల. కిందకి. కాంతారా ఎక్స్ప్రెషన్, కాంతారా. వా
అంశు గెలిచింది కాబట్టి కమాన్ అంశు టాస్క్. అనుషు ప్లీజ్ ముద్దు పెట్టుకోవటం హక్ చేసుకోవటం ఎలాంటి వద్దు ప్లీజ్, మా గర్ల్ ఫ్రెండ్ ఒప్పుకోదు. ఏంటి గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంది ఇందాకే ఫోన్ లో చూపించాడు. ఉంది నోకరాజు అన్నయ్య నా గర్ల్ ఫ్రెండ్. నేనే వాడికి అన్న అయినా గర్ల్ ఫ్రెండ్ అయినా అన్ని నేనే. నేను అప్పుడే అనుకున్నాను రా నువ్వు కొంచెం తేడాగా ఉన్నావని. సరే అంశు టాస్క్ ఏంటో నిర్ణయించుకున్నారా? ఫైనల్ గా ఒక 10 పుషప్స్ చేయి. అయ్యో అంశు అది నా వల్ల కాదు అంశు. ఇప్పుడు బిస్కెట్ పెట్టాలి. ఇటు పక్క నుంచి సద్దాం గారు, అటు పక్క నుంచి భావన గారు. 3, 2, 1 గో. ఏ సద్దాం చూడు ఆల్మోస్ట్ వచ్చేసారు. ఏ కమాన్ భావన గారు. పుల్ ఇట్ గుడ్. ఇద్దరు గెలిచారు కాబట్టి నో పనిష్మెంట్ టు ఈదర్ వన్ ఆఫ్ దెం. థాంక్యూ గైస్, థాంక్యూ, గుడ్ ట్రై. నెక్స్ట్ ఇప్పుడు నూకరాజు గారు రండి. అమ్మాయిలు కావ్య గారు. ఈ బిస్కెట్ గనక తినగలిగారంటే నూకరాజు అనే పేరు మార్చి బిస్కెట్ రాజా అని పెట్టేద్దాం. 3, 2, 1 గో. కమాన్ బిస్కెట్ రాజా. సరే నూకరాజు, ఇప్పుడు ప్రీవియస్లీ డిసైడెడ్ అమ్మాయి ఓడిపోతే అమ్మాయితో డాన్స్ చేయాలి. సో ఇప్పుడు మీరు 3 సార్లు కావ్యాని ఇక్కడి నుంచి ఎత్తి అమ్మగారి దగ్గర వరకు తీసుకొని వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకొని రావాలి. రష్మి గారు, మీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఆవిడతో డాన్స్ చెయ్యాలనే రాజు గెలిచారు. డిస్కషన్ వద్దు, మ్యూజిక్ పెట్టేసేయండి. వాడు కొడుకు కాదమ్మా, మీ కొడుకులకి ఒక్కరు సరిపోవట్లేదు మేడం. పెద్ద కొడుకు చెప్పు. ఒక్క నిమిషం, కొడుకులు అని కలుపుతున్నావేంటి? అవునమ్మా, ఆ పోయిన కూడా మామూలు కొడుకు కాదు, వాడు పెద్ద దొంగ. ఎవరైనా నా సిద్ధు బేబీని ఏమైనా చెప్పారా చంపుతా. సిద్ధు కాదు, జల్లికట్టులో ఉన్న ఎద్దు. నువ్వు ఎద్దు, నువ్వు బర్రె. చూసావా, పెద్ద కొడుకు కోసం చిన్న కొడుకుని తంతరావు కదమ్మా నువ్వు. మా అన్నయ్య అంటారా? బయటికి పోరా. ఏ అక్కడ నేనున్నప్పుడు ఇక్కడ నుంచి అక్కడ తీసుకొచ్చావు, ఇప్పుడు ఇక్కడ నేనున్నాను అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చావు. ఎక్కడికైనా తీసుకొద్దా? రాజు అక్కడ జాగ్రత్త. అమ్మా, వాడిని ఎత్తుకుపోమని చెప్పి జాగ్రత్తలు చెప్తున్నావు అమ్మా. వాడికి ఆ మాత్రం తెలియదు అమ్మ, కాళ్ళు తడతాయని. సరే ఇప్పుడు ఏంటంటే ఇమ్ముది, నాకు ఇలాంటి ఆపర్చునిటీ దొరకలేదు. వద్దమ్మా, నీ 2 కొడుకులు లాంటి కొడుకు కాదు ఈ కొడుకు. రామ్మా రా రా రా. ఆహా, ఇది మీ అమ్మ కొడుకుల ఆట. ఓహో, ఇప్పుడు ఏమంటది, నేను ఎక్కడున్నా కదా దాన్ని ఎత్తుకుని అక్కడికి రా అంటది. అమ్మ ఎక్కడుంటే అక్కడ ఎత్తుకుంటురా. కొడుకు ఏం కావాలో మీకు బాగా తెలుసమ్మా. సరే ఇంద్రజ గారు, కొడుకు ఇక్కడ ఉన్నాడు, మరి మీరు కూడా రావాలి కదా. వస్తా, నా కొడుకుల కోసం నేను ఎంత దూరం అయినా వస్తా. రండి. అమ్మ వచ్చింది కాబట్టి అమ్మ కూడా బిస్కెట్ పెట్టాలి. నాకు రాదురా. పెట్టమ్మా, ఆడ పెట్టి పెద్ద కొడుకుని తెలుసుకో, వచ్చి నోట్లో పడిపోద్ది. నా 3వ కొడుకు కోసం నేను ఈ టాస్క్ చేస్తా. బేసిక్ గా మీరు 3వ కొడుకుని కనే టాస్క్ చేశారు. సో ఇంద్రజ గారు కోసం బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. మేడం ఇప్పుడు ఈ బిస్కెట్ టాస్క్ చేయబోతున్నారు. 3, 2, 1 గో. అటు
చిన్న కొడక ఇమ్మానుయేల. పడిపోయావా నా కొడుక చిన్న కొడుక ఓ కొడుక, నెత్తి మీద ఈలోలే పట్టగుండు వేసుకొని చండాలంగున్నావు, బాగా బలిసున్నావు. జస్ట్ మిస్ బట్ వెల్ ట్రైడ్ మ్యామ్. సో ఇంద్రజ మ్యామ్, ఈ బిస్కెట్ గేమ్ ఎలా అనిపించింది? చాలా చాలా బాగా అనిపించింది. చిన్న పిల్లలాట చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఇంద్రజ గారు ఫర్ పార్టిసిపేటింగ్. అండ్ ఇక్కడ ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. హీరోకి ఒక ఎలివేషన్ ఉండాలంటే ఇప్పుడు ఒక మాస్టర్ రావాలి. అసలు ఆ మాస్టర్ చూపిస్తాడు. సో లెట్స్ వెల్కమ్ మణికంఠ మాస్టర్ అండ్ టీమ్. అరే ఈరోజు మంచి ఎంటర్టైన్మెంట్ కావాలరా. అంతే కదా, అక్కడ చూడు. చిక్కుపుకు పోరి చిక్కుపుకు పోరి చిక్కుపుకు పోరి చిక్కుపుకు పోరి చిక్కుపుకు పోరి చిక్కుపుకు పోరి ఎవరే అతను? చురుకును చూసి చిరుతపులేమో అనుకున్నాను. చిటికెలు వేస్తే చుక్కలు రాలే సూపర్ మ్యాన్ కను. సూపర్ మ్యాన్ కి ట్యూషన్ చెప్పిన మాస్టర్ వీరేడు. చం 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 చం. అరే లేదంత సీను, నే సూపర్ మ్యాన్ ని కాను. అతిగా బడాయిపోను, సింపుల్ గా బతికేస్తాను. జిందగీ అన్నది బొత్తిగా చిన్నది, ఒక్కటే ఛాన్స్ ఇది, వదిలితే రాదిది. హాయిగా ఉండక దేనికి టెన్షన్? నో 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 నో. మొహంలో గ్లామర్ పోతుంది, తలంతా భారం అవుతుంది. ఆకాశం తెగి పడిపోతే ఏం చేయాలన్నట్టు అలా తెగ ఆలోచించొద్దు, నువ్వేదో ఆపేసేటట్టు. హ్యాపీగా మాస్టర్ ముందుగా నేను మణికంఠ మాస్టర్ కి ఒక టైటిల్ ఇద్దాం అనుకుంటున్నా. మాస్కా బాస్ మణికంఠ. మ్యూజిక్.
ఖచ్చితంగా ఇంద్రజ గారు వెయిట్ చేస్తున్నారు చెప్పడానికి. సో ఓవర్ టు యు మ్యామ్. So can we have the dancers on the stage please? మణికంఠ మాస్టర్, మేడం మీరు రాఘవ లారెన్స్ గారికి ఎంత పెద్ద ఫ్యానో అందరికీ తెలుసు. మీరు డాన్స్ చేస్తుంటే మా అందరి కళ్ళల్లో రాఘవ లారెన్స్ గారు అలా కనబడతారనమాట. మీరు ఎంత పెద్ద మాస్టర్ అయ్యారో తెలియాలంటే వీళ్ళందరూ డాన్స్ చేస్తుంటే వీళ్ళందరిలో నాకు మణికంఠ కనిపించారు. సో ఒకరిని ఇన్స్పైర్ చేయడం అన్నది మామూలు విషయం కాదు. నేను ఈ మాట ఏదో ఇక్కడ చెప్పాలని చెప్పలేదు. ఈ షో చూస్తున్నప్పుడు ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ మీరు కూర్చొని చూడండి టీవీ దగ్గర. వీళ్ళందరిలో మీ స్టైల్ ఉంది. సో వాళ్ళు కూడా మిమ్మల్ని అంతగా ఇన్స్పైర్ అయ్యారు, వాళ్ళు కూడా మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్ గా చూస్తున్నారంటే సూపర్ మాస్టర్. చాలా చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు, బాగా ఎంటర్టైన్ చేశారు. అండ్ పిల్లలు సూపర్. So once again, thank you so much to all of you. Thank you guys. Thank you. టీవీ డ్రామా కంపెనీలో జరుగుతున్న ఫెయిలియర్ మీట్ బాధని కాసేపు పక్కన పెట్టి ఇప్పుడు కాసేపు చిన్నగా ఎంజాయ్ చేద్దాం. సో ఇప్పుడు నేను ప్లాన్ చేసిన గేమ్ ఏంటంటే బాడీ అండ్ మైండ్ ని కలిసి ఎలా కోఆర్డినేట్ చేయాలనేది. గట్టి హక్ చేసుకోవడమే. ఈ గేమ్ జనరల్ గా జాతరలో మీరు అందరూ చూసుంటారు. బల్ల మీద కప్స్ ఉంటాయి, వెళ్ళి బాల్ కొడితే ఎక్కువ కప్స్ ఎవరు పగలు కొడతారు, కింద పడేస్తారు, వాళ్ళు విన్ అవుతారు. సింపుల్. అక్కడ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఒక బల్ల ఉంటది, ఇక్కడ ఒక మనిషి ఉంటాడు, అంతే. ఏమంటారు ఇంద్రజ గారు? చాలా బాగుంటుంది. ఆ మనిషే బల్లలాగా ఉంటాడు కాబట్టి రాజుని పిలిచి డెమో చూపించేసేయండి. బల్ల లాంటి మనిషి, బలమైన మనిషి, రండి. బాల్ తో నేను కొట్టొచ్చా అమ్మా? ఇమ్ము మీరే కరెక్ట్, రండి. 3, 2, 1 గో. తగ్గుతుంది. ఏ నిజంగా తగిలింది పాపం. మేడం వాళ్ళనే మాటలు కూడా చాలా మంది తగులుతున్నాయి, ప్లీజ్ తగిలినివ్వండి. ఒరేయ్ మనకి గ్లాసులు పడకపోయినా పర్లేదు, నువ్వు కొట్టాల్సింది గ్లాస్ రా. కళ్ళు మన్నదో గుండె జల్లు మన్నదో కట్టు తప్పుతున్నదో గుట్టి చప్పుడైనదో. అమ్మా ఇంకో డెమో ఆడతాము. ఏ తమ్ముడు నుంచుంటాడు, నేను కొడతా. తమ్ముడు కొట్టేద్దాం అన్నాను ఇప్పుడు. డెమో మాకు ఒక్కటి సరిపోతుంది, మేము ఇంకా ఆటలోకి వెళ్తున్నాము. రష్మి గారు ప్లేయర్స్ ని పిలిచేసేయండి. అమ్మ మాటే శాసనం కాబట్టి. మాట శాసనం కాదు, నాశనం నా జీవితం. ఆల్ రైట్, మరి గేమ్ ఆడడానికి నెక్స్ట్ వస్తున్నారు రాజు అండ్ సద్దాం. రండి. కమ్ ఆన్, 3, 2, 1 గో. ఇదేదో టంబ్లర్ని కొట్టడానికి తీసుకున్నట్టు లేదే, ఏదో పాత పగ కక్ష. ఇలాంటి సిచ్యువేషన్ లో విన్నర్ ఎవరు మ్యామ్? నాకు తెలిసి రాజువే. బానే కొట్టుకున్నారు, ఇప్పుడు వెళ్ళి కూర్చోండి. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఇటువైపు నుంచి అంజలి గారు అండ్ భావన గారు రండి. భావన సో స్వీట్, వెరీ స్పోర్టివ్. ఓ ఆవిడ కూడా షుగరేనా? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సూపర్. పులి పిల్లలు ఆడుతున్నావు అబ్బా. మనిషి కాదా ఓకే, లాస్ట్ 3 ఛాన్సెస్. ఇమాన్యుయల్ నువ్వు ఎదురుగాలే, ఆవిడ భయపడుతుంది. లేదు, కొంచెం పైకి వేయండి. డన్. భావన గారు సూపర్. కానీ 2 గ్లాసెస్ మిగిలాయి కాబట్టి విన్నర్ వచ్చి భావన గారు. అండ్ నెక్స్ట్ వచ్చి అంశు అండ్ మహేశ్వరి. రండి. 3, 2, 1 గో. సూపర్ అమ్మా అంశు.
సరే. ఓ వెల్ డన్ అంశు, వెల్ డన్. సో క్లియర్లీ ఈ రౌండ్ లో విన్నర్ వచ్చి అంశు. వెల్ డన్ గైస్, వెల్ డన్. మా డైరెక్టర్ గారు రామ్ ప్రసాద్ గారు అండ్ మా ఏర్కున్న ఎక్స్పర్ట్ నరేష్ గారు ఈ గేమ్ ఆడతారు. ఏ ఆడ హైట్ కి ఏం కొడతాడు రా? నా కన్ను దగ్గర కొడతా. కమాన్ కానీ ఆది గారిని చూసుకొని కొట్టు. నాకెందుకు ఇది దగ్గర నుంచి కూడా కొట్లాడు అనిపిస్తుంది. స్లోగా ఆ బాల్ వస్తున్నాడు, మొహం మీద భయం వేస్తుంది. చూసి కొట్టు నరేష్. క్లియర్ గా విన్నర్ వచ్చి రామ్ ప్రసాద్ గారు. సరే ఇప్పుడు రివర్స్ చేద్దాము. లేదు రష్మి గారు, ఆ. నాకు ఒక్క చిన్న కోరిక. ఆ డెమో పీస్ కిందే మనం వాడాం కదా నూకరాజుని. పాప ఆయన చాలా సేపటి నుంచి దీనికోసం సర్వీస్ అంతా కూడా చేశారు కాబట్టి రామ్ ప్రసాద్ గారు మీరు కాదు వాడిని అడుగుతావు. అరే నాతో ఆడతావు, ఇమ్ముతో ఆడతావా? మీ ఇష్టం. ఇమ్మేనల్ గడతాడతా. 3, 2, 1 గో. పడండి. అరే మిస్. అరే నేను బేసిక్ గా పోలీస్ అవుదాం అనుకున్నా ఒకప్పుడు. ఒరే ముందు నువ్వు ఆర్టిస్ట్ గారా బాబు? సరిగా ఏం చేసుకొట్టు రాజు. వెరీ గుడ్. కోడిగుడ్. ఏయ్ ఫర్ యాపిల్. ఇదేంటి తేడాగాడులో ఉన్నాడు? వీడికంటే నేనే బెటర్. నువ్వు గెలవకు. ఎలు వెనక్కి అన్ని మొత్తం తొండాట. ఎక్కువ కామెడీ అయిపోతుంది. చూసా. ఓ సూపర్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో అమ్మా చెప్పమ్మా, ఇద్దరు కొడుకుల్లో ఎవరు గెలిచారు? నాకు ఇమ్మువే గెలిచారు. థ్యాంక్స్ అమ్మా. నాకు తెలిసి ఈడు ఏ చేతబడులను దొరుకుండాలి కానీ మీ కన్న కొడుకు కంటే అమ్మలేదు. ఆల్ రైట్, సో ఫైనల్ గా శిల్ప అండ్ జ్యోతి రండి. రెడీ? 3, 2, 1 గో. వెరీ గుడ్. తల మీద గ్లాస్ పెట్టి నరేష్. నేనా ఏంటి మీరిద్దరు ఆడుకుంటున్నారు? మళ్ళీ చూసి పాపే ఆమె డిస్ట్రాక్ట్ అయిపోతుంది. రెడీ. వాడికే క్యాచ్ చేస్తుంది డైరెక్ట్ గా. 10, ఏమో పాప ఆమె మీ మాయలో పడిపోతుంది. 3 balls. ఓ యా జస్ట్ మిస్. One. Oh my God. Not bad at all. So ma'am ఎవరు గెలిచారు శిల్ప అండ్ జ్యోతిలో? So I think they are equally winners. సూపర్. సో ఇంద్రజ గారు, ఈ మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్ గేమ్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. నిజంగానే ఈ గేమ్ మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్ ఉంటేనే ఆడగలరు. దూరం నుంచి చూసినప్పుడు ఈజీగా చెప్పేయచ్చు, అక్కడ నిలబడి ఆడినప్పుడు చాలా కష్టం. సో బిగ్ అప్లాస్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. థాంక్యూ. బై నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. ఇంద్రజ గారు, అద్దు సీను ఫెయిలియర్ మీట్ ని ఎంతో కొంత మేము సక్సెస్ చేయడానికి ట్రై చేసాము. ఇంకా మరి నెక్స్ట్ ఏం ప్లాన్ చేద్దాము? ఇంకేం ప్లాన్ చేస్తాము? ఇంత సక్సెస్ఫుల్ గా నడిపాం కదా. ఇదిగో నేను అక్కడికి వచ్చి చెప్తాను. డన్ మ్యామ్, రండి. మొత్తానికి ఒక ఫెయిలియర్ మీట్ ని ఒప్పుకున్నాము. ఫెయిలియర్ మీట్ ని ఇంత సక్సెస్ఫుల్ గా చేసాం కదా, ఏమంటారు? రండి. డైరెక్టర్ గారు, మీ ఫెయిలియర్ మూవీ ఈవెంట్ ని ఇంత సక్సెస్ఫుల్ గా మేము కండక్ట్ చేశాము. సో ఇది ప్రేక్షకులకి వెళ్ళి చేరుంటుంది.
ఇప్పుడు మీ మూవీని రిలీజ్ చేయడానికి కరెక్ట్ అయిన సందర్భం. ఈ మూవీ ఫెయిలియర్ ఎందుకు అయ్యింది అనేది ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో పల్స్ అని మీరు గెస్ట్ చేసి ఉంటారు. సో జనాలకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ సినిమా ద్వారా కావచ్చు, టెలివిజన్ ద్వారా కావచ్చు, మరి శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోస్ ద్వారా కావచ్చు, మొత్తానికి వాళ్ళకి కావాల్సింది ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్. కాబట్టి ఎంతో కొంత ఈ ఫెయిలియర్ మీట్ ద్వారా కూడా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ట్రై చేశాము. సో ఐ హోప్ మాతో పాటు మీరందరూ కూడా ఎపిసోడ్ ని ఎంజాయ్ చేశారు. సో సక్సెస్ఫుల్ గా మేము ఈ ఈవెంట్ కండక్ట్ చేశాం కాబట్టి డైరెక్టర్ గారు మాకు ఇవ్వాల్సిన పేమెంట్ ఏదో ఇచ్చేస్తే మేము బయలుదేరుతాం. ఆల్రెడీ మా సినిమాకు ఒక టికెట్ తగలేదు, ఫ్లాప్ అయింది. దీన్ని మళ్ళీ రిలీజ్ చేస్తున్నాం. అప్పుడు వచ్చిన డబ్బులతో మళ్ళీ సక్సెస్ మీట్ పెడతాం. అప్పుడు మొత్తం 2 పేమెంట్ కల్పిస్తాం. ఓహో, అద్దు సీను ఫెయిల్యూర్ సినిమాని మళ్ళీ రిలీజ్ చేసిన తర్వాత వచ్చిన డబ్బులతో శ్రీదేవి డ్రామా కంపెనీ పేమెంట్ క్లియర్ చేస్తారా? నమ్మకం కావాలి, దేనికైనా నమ్మకం కావాలి. జీవితం నడపడానికి నమ్మకం కావాలమ్మా, చెప్తే విను. ఇదండి మన ఈ వారం ఫెయిలియర్ తో కూడిన సక్సెస్ఫుల్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ సండే.